కూడిన సహోదరి సహోదరి అవన్నానికి వందనాలు చేస్తున్నాను. ఏ క్షణమందు మనమందరం కలిసి అన్న మాటలు చదువుకొని మనమందరం పోలేదనడానికి ప్రయాసపడాలి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ 11:7. హెబ్రీ 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని గురించి హెచ్చరించబడి భయభక్తులు కలిగిన వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకునేవాడు. అందువలన అతను లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి నీతికి వారసుడాయి. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ ఓడను సిద్ధపరచుకోమని తెలియజేయడం జరిగింది. నోవాహు గారు ఏం చేశారంటే ఆ యొక్క ఓడను ఆయన సిద్ధపరచడం జరిగింది. ఎందుకు ఆ ఓడను ఆయన సిద్ధపరిచారని హెబ్రీ గ్రంథకర్త వివరంగా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు ఆయన ఓడను సిద్ధపరిచారండి? దేవుని ఆజ్ఞ ఏమిటి? దేవుని ఆజ్ఞ ఏమిటండి? హెబ్రీ 11వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసం బట్టి నోవాహు చూడని సంగతులు దేవుని అనుసరించబడిన భయభక్తులు కలిగి వాటి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచారు. దేవుని ఆజ్ఞ ఏమిటండి? ఒక ఓడను సిద్ధపరచుకోవాలి. 2, ఎందుకొరకు ఆ ఓడనాన్ని సిద్ధపరిచారండి? హెబ్రీ 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మీరు చదవండి. హెబ్రీ 11వ అధ్యాయం 7వ వచనము నేను చదువుతాను. వల్ల ఒకసారి చదవనటువంటి వాళ్ళు, రెండోది బైబిల్ తీసుకురానటువంటి వాళ్ళు ఒకసారి దాన్ని గమనించారు. 11వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, మీరు నాకు కలిసి చెప్పండి. 7వ వచనం విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచాను. దేనికి ఆయన ఓడను సిద్ధపరిచారండి? తన ఇంటి వారి కొరకు. ఎవరి కొరకు ఓడను సిద్ధపరిచారు ఆయన? తన ఇంటి వారి కొరకు. ఎందుకు తన ఇంటి వారి కొరకు ఆయన ఓడను సిద్ధపరిచారు? ఆ ఇంటి వారు రక్షణ పొందడానికి. ఎందుకు ఆ యొక్క ఓడను సిద్ధపరచడం జరిగిందంటే ఇంటి వారు రక్షణను పొందడానికి. 3 ఆలోచనలు గమనించండి. 1, దేవుని ఆజ్ఞ ఏమిటంటే ఓడను సిద్ధపరచాలనేది. 2, ఆ ఓడను ఎవరి కొరకు ఆయన సిద్ధపరచాలి? తన ఇంటి వారి కొరకు ఆయన సిద్ధపరచాలి. 3, ఎందుకొరకు ఆయన సిద్ధపరచాలి? తన ఇంటి వారి రక్షణ కొరకు ఆయన సిద్ధపరచాలి. నోవాహు గారు అది చేశారండి. నోవాహు గారి ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరిచారా? ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో
నోవాహు అట్లు చేసిన, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. ఇక్కడ దేవుని యొక్క సాక్ష్యాన్ని గమనించండి. దేవుడు నోవాహు గారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నోవాహు గారు జరిగించారు. దేవుడు తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఏం చేశారంటే ఆయన జరిగించారు. ఏం జరిగించారు ఆయన? ఒకటి, దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే ఒక ఓడను ఆయన సిద్ధపరచమన్నారు. అవునండి. 2, ఎవరి కొరకు ఓడను సిద్ధపరచమన్నారు? ఆయన తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచుకోమన్నారు. 3, ఎందుకు ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచమన్నారు? రక్షణ కొరకు. దేని కొరకు? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నా ఇంటి వారి కొరకు నేను ఏదైనా ఓడను సిద్ధపరచున్నానా? నా ఇంటి వారు రక్షణ పొందడానికి నేను ఏదైనా ఒక ఓడను సిద్ధపరచున్నానా? ఇక్కడ ఆయన తెలియజేసే ఆలోచన గమనించండి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఒక ఓడను సిద్ధపరచు. ఒక ఓడను ఏం చేయమంటున్నాడు? ఆయన సిద్ధపరచమంటున్నాడు. ఆ ఓడను సిద్ధపరచడానికి గల ఎవరి కొరకు సిద్ధపరచమంటున్నాడు? ఆయన తన ఇంటి వారి కొరకు సిద్ధపరచు. నోవాహు గారు ఏం చేశారు? సిద్ధపరిచారు. ఎందుకు ఇంటి వారి కొరకు సిద్ధపరచాలంటే కారణం చెప్తున్నాడు ఆయన, మీ ఇంటి వారు రక్షణ పొందడానికి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నా ఇంటి వారు రక్షణ పొందడానికి నేను ఏ విధమైన ఓడను సిద్ధపరచున్నాను? నోవాహు గారు తన ఇంటి వారు రక్షణ పొందడానికి ఆయన ఓడను సిద్ధపరిచారు. అలాగైనట్లయితే నా ఇంటి వారు రక్షణ పొందడానికి నేను ఏ విధమైన ఓడను సిద్ధపరచబోతున్నాను? ఒక ఓడను కట్టడం అనేది ఏదో మనం అనుకున్నట్లుగా చాలా సులభమైనటువంటిది కాదు. అలాగనే ఒక ఇంటి వారు రక్షణ పొందడానికి మనం చేసేటువంటి ప్రయత్నం అనేది సులభమైంది కాదు. నా ఇంటి వారి కొరకు నేను ఓడను సిద్ధపరచాలి, లేకపోతే వారు రక్షణ పొందలేదు. అలాగైనట్లయితే ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తన ఇంటి వారు రక్షణ పొందడానికి ఓడను మనము సిద్ధపరచాలి. ఇప్పటివరకు నేను సిద్ధపరచున్నానండి. ఒక ఓడను సిద్ధపరచడం అనేది ఆనాడు కాలంలో, ఇప్పుడున్న టెక్నాలజీ కాదు, ఆనాడు కాలంలో సుమారు మనం మాట్లాడేటువంటిది ఒక 4,000 సంవత్సరాల క్రితం, 6,000 సంవత్సరాల క్రితం. 6,000 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల మీద మనం ఎదుర్కొన్నాం. అప్పటి వరకు భూమి మీద ఏ ఓడ కూడా సిద్ధపరచబడలేదు. ఆయన కొత్తగా ఇప్పుడు ఓడను ఆయన సిద్ధపరచాలి. ఏ విధంగా? ఇట్లా ఓడ ఎంత పెద్ద ఓడ తెలుసునండి? 300 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు. ఈ యొక్క విధానంలో ఆయన ఒక ఓడను సిద్ధపరచాలి. అడుగులు కానీ వేస్ట్, అది మూరలు. అది 300 మూరలు, 50 మూరలు, 30 మూరలు. అంటే 300 మూరలు అంటే సుమారు 550 అడుగులు. సుమారు ఎన్ని అడుగులు అంటే అది 550 అడుగులు. ఇక్కడ నుంచి మన చిన్న బ్రిడ్జ్ ఉంది కదా, అంత దూరం ఉంటుంది. 550 అడుగులు. ఇంకా కూడా దూరంగా ఉండవచ్చు. 50 అడుగుల వెడల్పు అది, 30 అడుగుల పొడవు అది. అంత పెద్ద ఓడను నోవాహు గారు ఏం చేశారు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఆయన సిద్ధపరిచారు. ఒక కుటుంబ యజమానుడిగా తన ఇంటి వారికి రక్షణ పొందడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో గమనించారు. ఇప్పుడు నా కుటుంబంలో వారు రక్షణ పొందడానికి నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, స్నేహితులు, రక్త సంబంధులు రక్షణ పొందడానికి నేను ఎంత పెద్ద ఓడను కట్టిన్నాను. నేను కట్టిన ఓడలు వారందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారా?
నోవాహు గారు కట్టినటువంటి ఓడ చాలా పెద్దది. ఆ ఓడను కట్టడానికి ఏదో సులభమైంది కాదు. అలాగే కుటుంబంలో ఉన్న వారందరి కొరకు మనం ఒక రక్షణను ఏర్పాటు చేయడం, ఆ రక్షణ పొందడం అనేది అంత సులభమైంది కూడా కాదు. చాలా కష్టమైనటువంటిది. ఎంత కష్టమైనది అని చెప్తున్నాడు గమనించండి. ఓడను సిద్ధపరచడం అనేది ఒక పెద్ద స్ట్రక్చర్ అన్నమాట. అది ఒక ఓడ అనేది చాలా పెద్దది. అది ఒక కుటుంబాన్ని మనం రక్షణకు తీసుకురావడం అనేది చిన్న పని కాదు. అది చాలా గొప్పది. అది కుటుంబంలో 4 ఉండొచ్చును, 5 ఉండొచ్చును, 10 మంది ఉండొచ్చును. అందరూ ఆరాధనకు రాకపోవచ్చును, అందరూ చదువుకునే వారు కాకపోవచ్చును, అందరూ మనం చెప్పే మాటలు వినకపోవచ్చును, అందరూ ఇష్టానుసారంగా జీవించే వారు ఉండొచ్చును, ఎవరు పట్టించుకునే వారు ఉండొచ్చును. అయినా సరే వారందరూ రక్షణ పొందడానికి నేను ఎంతగానో ప్రయాసపడాలి. ఎందుకంటే ఓడను కట్టడం అనేది అంత ప్రయాసంతో కూడుకున్నది. ఒక ఓడను కట్టడానికి ఎంత ప్రయాస అండి. ఇప్పుడు కాదు నేను చెప్పేది 6000 సంవత్సరాల క్రితం ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది. అంత కష్టమైనటువంటి ఒక ఓడను నోవాహు గారు తన కుటుంబ రక్షణ కొరకు కట్టినారంటే, నా కుటుంబం ఇప్పుడు ప్రభువునందు రక్షణ పొందడానికి నేను ఏ విధమైన ఓడను నిర్మించున్నాను. ఆనాడు నోవాహు గారు ఏం చేశారంటే మొదట ఏం చేశారు, ఆ ఓడను కట్టడం అనేది ఏదో 1 రోజులో 2 రోజులు పట్టేది కాదు, 120 సంవత్సరాలు పట్టింది. అంటే ఓడను కట్టడం అనేది దీర్ఘకాలం అవుతుంది. దాని అర్థం కుటుంబం అందరం రక్షణ పొందడానికి చాలా సమయం అనేది తీసుకుంటుంది. సుమారు 100 నుంచి 120 సంవత్సరముల సమయం అనేది పట్టింది దానికి పెద్ద ఓడను కట్టడానికి. అలాగనే మన కుటుంబం అనేది రక్షణ పొందడానికి ఏదో మనం అనుకున్న సమయం 1 వారమో, నెల, సంవత్సరము కాదు, అనేకమైన సంవత్సరాలు పట్టవచ్చు. కాబట్టి కుటుంబం 1 సంవత్సరం రాలేదనేసి మనం బాధపడాల్సిన అవసరం లేదు, నష్టపోవాల్సిన అవసరం లేదు. కుటుంబం అంతా రక్షణ పొందడానికి మనము ఎంత ప్రయాసపడుతున్నాం. అయ్యా కుటుంబంలో ఉన్నటువంటి వారు, అయ్యా కుటుంబంలో ఉన్నటువంటి ఆయన ప్రయాసపడడం లేదంటే మనం వదిలేసుకుంటున్నామా? కావదా? మనమందరము ప్రయాసపడాలి. ఓడను కట్టుకోవడానికి ఎంతో ప్రయాసపడాలి. కాబట్టి ఓడని ఆయన కట్టడానికి మొదటగా ఎక్కువ సమయం అనేది అవసరమైంది. అలాగే కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందడానికి ఎక్కువ సమయం అనేది ఏం చేస్తుంది, తీసుకోబడుతుంది. ఈనాడు అనేక సందర్భంలో వాటిని మనం ఆలోచన చేయడం లేదు. అనేక సందర్భాలు ఏం చేయడం లేదు, వాటిని మనం ఆలోచన చేయడం లేదు. 2, ఆ ఓడను కట్టడం అనేది గొప్ప ఖర్చుతో కూడుకున్నది. సమయం మాత్రం కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఒక కుటుంబాన్ని ప్రభువులో నడిపించడానికి, కుటుంబంలో ఉన్న వారందరూ సంఘంలోనికి రావడానికి, కుటుంబంలో ఉన్న వారందరూ ప్రభువునందు విశ్వాసం నుంచి మారు మనసు పొంది ఒప్పుకొని రక్షణ పొందడం అనేది చిన్న పని కాదు. మనం ఎంతో కష్టపడాలి, ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దానికి అయ్యేటువంటి ఖర్చు చాలా విపరీతమైనది. కొన్ని సందర్భాలలో కుటుంబంలో రక్షణ పొందడానికి మనం చేసేటువంటి ప్రయత్నం అనేది విఫలం కావచ్చు. నేను మాత్రమే రక్షణ పొందితే సరిపోదు, కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందాలి ప్రభువునందు. కుటుంబంలో ఉన్న వారందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. కుటుంబంలో ఉన్న వారు అందరూ రక్షణ పొందాలి అంటే వారందరి కొరకు ఏం చేయాలి, మనము ఎంతో ఖర్చు చేయాలి. కొన్ని సందర్భాల ఖర్చు అనేది ఆనాడు మనం వారి ఖర్చు వేరే, మనము కుటుంబ రక్షణ పొందాలని మనం చేసే ఖర్చు వేరే. కొన్ని సందర్భాల్లో మనకయ్యే ఖర్చు, మన కుటుంబంలో ఉన్నటువంటి వారు రక్షణ పొందినటువంటి వారు మనం ద్వేషించవచ్చు, అది ఖర్చు. మనల్ని వారు పట్టవచ్చు, అది మనకయ్యే ఖర్చు. మనల్ని వారు హింసించవచ్చు, మనల్ని వారి ఇంటి నుంచి బయటికి తరివేయవచ్చు. మనము క్రీస్తులోని సంఘానికి రండి, ఆరాధనకు రండి,
ఉంచాలి. ఎందుకంటే నోవాహు గారు అంత ఖర్చును చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. కాబట్టి సంఘంలోనికి మనము కుటుంబంలో ఉన్న వారందరినీ తీసుకురావడము చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. కొన్ని సందర్భాల్లో మనకు అనారోగ్యం ఖర్చు అవ్వచ్చు, రోగము ఖర్చు అవ్వచ్చు, వ్యాధి బాధలు ఖర్చు అవ్వచ్చు, ధనముతో కూడుకొని ఉండవచ్చు. ఏ విధానములైనా సరే నా కుటుంబం రక్షణ పొందడానికి కుటుంబం అంతటిని ఏం చేయాలి, నేను తీసుకురావాలి. ఒకసారి మనం అడగవచ్చు, మనం అవమానపరచవచ్చు. రెండోసారి అడిగినప్పుడు మనల్ని వారు తిట్టవచ్చును. మూడోసారి మనం అడిగినప్పుడు వారు మనం ద్వేషించవచ్చు. ఈ విధంగా మనం అడిగినప్పుడంతా కూడా మనల్ని వారు వ్యతిరేకం చేయవచ్చు. అది మనకు అయ్యేటువంటి ఖర్చు. ఆ ఖర్చును భరించడానికి మనం ఇష్టపడాలి. మూడోది గమనించాలి, ఆయన ఓడను కట్టడానికి ఆయన చేసినటువంటి పని ఆయన ఒక్కడే చేయాల, కుటుంబం అంతా కలుసుకొని చేశాడు. ఆయన ఒక్కడే చేయలేదు ఆ పనిని. ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏం చేశారు, ఆ పని ఏం చేశారు. ఇప్పుడు నోవాహు గారికి 3 కుమారులు 3 కోడలు, తన యొక్క భార్య భర్తలు, 3 కోడలు 3 కొడుకులు, 8 మంది కలుసుకొని ఆ యొక్క ఒక 350 మూరల లేక 550 అడుగుల ఒక పెద్ద ఓడను నిర్మించాడు. అంటే దాని అర్థం ఏమిటి, కుటుంబంలో తల్లిదండ్రులు ఉండవచ్చు, కుమార్తెలు ఉండవచ్చును, కుమారులు ఉండవచ్చు, కోడలు ఉండవచ్చు, కుమార్తెలు ఉండవచ్చు, అల్లుళ్ళు ఉండవచ్చు, అన్నదమ్ములు ఉండవచ్చు. ఎవరైనా ఒకరు రక్షణ పొందవచ్చు. వారు ఏం చేయాలి, ఇప్పుడు రక్షణ పొందని ఎదిగిన వారి కొరకు వారందరినీ మనం తీసుకురావడానికి మనం ప్రయాసపడాలి. మనం ఎంత ఖర్చు చేస్తున్నామో గమనించాలి. మనం రక్షణ పొందడానికి నేను మాత్రం రక్షణ పొందితే సరిపోదు, కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందాలి. వారందరినీ తీసుకురావాలి. నా స్నేహితులను తీసుకురావాలి, నా బంధువులను తీసుకురావాలి. నేను నాకున్నటువంటి సహోదరుల కుటుంబంలో ఉన్న వారందరినీ రక్షణ పొందడానికి మనము తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఎందుకంటే నోవాహు గారు తాను ఒకటే పని చేయలేదు, తమతో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, పని చేశారు. లేకపోతే అది కట్టలేము. ఒక ఇంట్లో ఉన్నటువంటి వారందరూ రక్షణ పొందడానికి అందరూ కలిసి కార్యక్రమాన్ని జరిగించాలి. అందరూ కలవాలంటే ఎవరైతే ఉన్నారో వారు ఇతరులు ఏం చేయాలి, వారిని తీసుకురావడానికి ప్రేరేపించాలి. వారందరిని తీసుకురావడానికి వారిని మనము ముందుకు తీసుకురావాల్సిన అవసరం మనకి ఉంటుంది. ఆనాడు యోబు గారు తన కుటుంబాన్ని కట్టుకున్నారు, అబ్రహాము గారు తన కుటుంబాన్ని కట్టుకున్నారు, నోవాహు గారు తన కుటుంబాన్ని కట్టుకున్నారు. ఇప్పుడు మనము నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నేను ఎంత ప్రయాసపడుతున్నాను, నేను ఎంతగా నేను దాని కొరకు ప్రయాసపడుతున్నా, కట్టాలని నాకు ఎంత కోరిక ఉంది. ఆనాడు నోవాహు తన కుటుంబం రక్షణ పొందడానికి ఆయన ఓడను నిర్మించాడు. ఈనాడు నా కుటుంబం రక్షణానికి నేను ఏ ఓడను నిర్మించున్నాను? ఎంతగా ఓడను నిర్మించడానికి ఎందుకైనా మనం ఆయన ఏం చేశారు, ఆయన ఓడ నిర్మించడానికి ఆయన ఏం చేశారు, ఆయన ఏం చేశారు? 6వ అధ్యాయం 14వ వచనం మాదిరిఖండంలో చితిసారపు మానవుతో నీకు ఒక ఓడను చేసుకున్నాము, అరలు పెట్టి ఓడలు చేసి లోపట వెలుపట దానికి కీలుడు పోయివ్వలేదు. అవునండి, ఓడలు చేయడానికి ఏం చేయాలంటే ఆయన ఒక మానవుని తీసుకోవాలి. ఆ చితిసారపు మానవుడు ఏం చేయాలి, ఆయన తీసుకురావాలి. తీసుకొచ్చి ఏం చేయాలి, దానితో దాన్ని నిర్మించాలి. ఆ ఓడకు అనేకమైన గదులు పెట్టాలి, అరలు పెట్టాలి, కిటికీలు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఎంతకీ మన ఇంటి వారి కొరకు మనము ఎంతకీ ఒక మానవుని దానికి మన వరకు మనం ఏదైనా చేస్తున్నాం. ఆయన చిత్సాలు మనం ఒకటి కాదు, 1000 కొట్టాలి ఆయన ఆ విధంగా. మన ఇంటి వారి కొరకు ఇంతవరకు ఏదైనా సరే ఒక చెట్టునైనా సరే నరికాం మనము.
ఏదైనా సరే ఒక చెట్టు దానికి దాంట్లో ఏదైనా సరే ఒక పలకనైనా మనము మన ఇంటి వారు ఓడ కొరకు సిద్ధపరిచామా? ఆ ఓడలో మనము మన కుటుంబం కొరకు ఏదైనా ఒక అరణైనా సరే ఒక గదినైనా సరే నిర్మించామా? ఆ విధంగా నిర్మించకపోతే ఎలా మన ఓడను కట్టగలం మన ఇంటి వారి కొరకు అని చెప్తున్నాడు. ఆ విధంగా దాన్ని చేసిన దానికి కీలును పోయాలి. కీలు అంటే బంకమట్టి లాంటిది, నీళ్ళ కరిగిపోకుండా బలంగా ఉండేటువంటిది, నీళ్ళు లోపల రాకుండా మరియు ఆ నీళ్ళకి కరిగిపోయినటువంటిది కీలు అనేటువంటిది. అలాంటి ఒక దాని నుంచి ఆయన దానికి పూయాలి. మనం ఒకవేళ ఇల్లును కట్టడానికి ఇంతకి గొడవైనా తీసుకున్నాం. మనం ఒక చెట్టు నరకడానికి పెద్దగానే తీసుకున్నాం, చెట్టు నరకడానికి. లేకపోతే ఎలా మన ఇంటి వరకు మనం ఓడను సిద్ధపరచగలం అని నోవాహు గారు చేశారు. నోవాహు గారు దాన్ని చేయడానికి ఏదో 1 సంవత్సరం మాత్రం ఆయన పట్టుదల, చాలా 100 సంవత్సరం భయపడి ఆయన సమయాన్ని తీసుకున్నారు. అంత ఖర్చు చేశాడు ఆయన. అంత ఖర్చుతో కూడుకున్న పని అది, దీర్ఘకాలంతో కూడుకున్న పని అది, అందరూ కలిసి చేసేటువంటి పని ఒకటి. ఆ రక్షణను తన కుటుంబానికి అనుగ్రహించడానికి నోవాహు గారు ఎంతో కష్టపడ్డారు. మొదట ఏం చేశారు? ఆయన చిట్టుచాలకు మానవులు ఎక్కడున్నారో కనుగొన్నాడు. ఆ మానవుల్ని మొదట తర్వాత ఏం చేశారు? ఆయన దాన్ని నరికారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ మానవులన్నింటిని తీసుకొచ్చారు. తర్వాత దాన్ని ఏం చేయడం జరిగింది? ఇప్పుడు వాటన్నింటిని చీల్చి దాన్ని పలకలు చేశారు. తర్వాత పలకలుగా చేయడం తీసి పలకలన్నింటిని తీసుకొచ్చి ఒకటిగా పేర్చారు. పేర్చిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు ఒక ఓటను నిర్మించారు. ఓటను నిర్మించి దాన్ని గదులు అనిపించుకున్న తన కుటుంబానికి. ఆ విధంగా నా కుటుంబం కొరకు నేను ఒక ఓటను సిద్ధపరచుకుని ఉన్నాను. ఆ విధంగా సిద్ధపరచుకుంటే ఆయన చెప్తున్నాడు, ఆయన కుటుంబం ఏం చేయబడింది? రక్షణ పొందింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలా ఖర్చుతో కూడుకున్నది. చాలా సంవత్సరాలు శ్రమించాలి, కష్టపడాలి. అంత మాత్రం కాదు, ఆ విధంగా తన కుటుంబంతో కలిసి చేసేటట్టుది. అలాగూ నా కుటుంబం కొరకు నేను చేయడానికి సిద్ధపడి ఉన్నాను. నోవాహు గారు ఏం చేశారంట? నోవాహు గారు ఏం చేశారు? 6:23 ఆదికాండంలో నోవాహు ఇట్లు చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్తము చేశాడు. తాను తన కుటుంబం కొరకు ఓటమి సిద్ధపరచాలనుకున్న ఓటమి సిద్ధపరిచేశాడు. సిద్ధపరచడం మాత్రం కాకుండా ఏం చేశారండి? ఆయన 18వ వచనం, అది 6వ అధ్యాయంలో, ఆయన అయితే నీతో నా నిబంధన స్థిరపరచు, నీతో కూడా కుటుంబాలకు మారిన కోడళ్ళు ఆ ఓటలో ప్రవేశించవాలి. అందరూ ప్రవేశించారు. ఇప్పుడు రక్షణ కొరకు నా కుటుంబంలోకి ఎంతమంది ప్రవేశించున్నారు? నేను మాత్రమే రక్షణ పొందితే సరిపోతాం అనుకుంటున్నామా? భార్య మాత్రమే రక్షణ పొందితే సరిపోతుందని కూర్చోమన్నామా? పిల్లలు మాత్రమే రక్షణ పొందితే సరిపోతుందని కూర్చోమన్నామా? నా తల్లిదండ్రుల గురించి ఏమిటి? నా పిల్లల గురించి ఏమిటి? అన్నదమ్ముల గురించి ఏమిటి? నా రక్త సంబంధాల గురించి ఏమిటి? నా స్నేహితుల గురించి ఏమిటి? వారు రక్షణ పొందడానికి నేను ఎంత పెద్ద ఓడను తయారు చేసి ఉన్నాను. మనం చేసుకున్న ఓడంతా మాత్రం ఏ విధంగా ఉంది? నా కొరకు మాత్రం ఒక చిన్న ఓడను తయారు చేసుకున్నాను. ఓడ కదా, చిన్న పడవను చేసుకున్నాను. నేను మాత్రమే పట్టేంతగా పట్టాను. లేకపోతే ఏం చేస్తున్నాం? మనము భార్య భర్తలు ఉంటే మన ఇద్దరికి మాత్రమే ఓడను తయారు చేసుకోవాలి. కుటుంబం 10 మంది ఉన్నట్లయితే 10 మంది కొరకు మాత్రం ఓడను తయారు చేసుకోవాలి. కానీ నోవాహు గారు తన కుటుంబం మాత్రం కాదు, అక్కడ ఉన్న భూమి మీద ఉన్న జలసరాలు అందరూ దాంట్లో ప్రవేశించడానికి అంత పెద్ద ఓడను తయారు చేసుకున్నారు. జీవము కలిగిన ప్రతిదీ ఆ ఓడలో ప్రవేశించింది. అని దాని అర్థము
మనకి సంబంధించిన వారందరూ, తెలిసిన వారు, తెలియని వారు అందరూ రక్షణ పొందడానికి మనం ఒక ఓడను సిద్ధపరచుకోవాలి. నేను సిద్ధపరచుకున్నానండి. ఎంత పెద్ద ఓడను నేను సిద్ధపరచుకున్నాను? ఎంతవరకు మనం సిద్ధపరచుకోవాలి? ఎంతవరకు మనం ఏం చేయలేదు? వడ్డలు పెట్టి ఒక మానయ్య నాకు లేదు. మన కుటుంబం రక్షణ పొందడానికి నేను ఎంత పెద్ద ఓడను సిద్ధపరచుకోలేన్నాను? ఆనాడు నోవాహు గారు తన కుటుంబం రక్షణ కొరకు ఒక ఓడను ఆయన సిద్ధపరచుకున్నారు. అలాగే అయితే నా కుటుంబం రక్షణ పొందడానికి నేను ఎంత పెద్ద ఓడను సిద్ధపరచుకోలేన్నాను? అనేక సందర్భాల్లో మనం చేయడం లేదు. మనం కొంచెం నా ఓడ తనంతా తాను వచ్చేస్తుంది అనుకోలేదు. నా ఓడ తనంతా తాను రాలా, అని సిద్ధపరచాలి. అది వ్యయంతో కూడుకున్నది, దీర్ఘకాలం పడుతుంది, అనేకులు దాన్ని శ్రమించాలి. అంత మాత్రం కాదు, అనేకులు దాన్ని పాల్గొనాలి. నాలుగోది ఏమిటంటే వారు చాలా కాలం కష్టపడాలి. సులభం వచ్చేది కదా. దేవుడి చేతితో ఓడవమంటే అయిపోయేటండి. ఇది ఒక ఓడ కావాలని దేవుడు ఆజ్ఞాపించుంటే దానికన్నా ఒక బ్రహ్మాండమైన ఓడను దేవుడు తయారు చేసి ఒకే ఒక మాట చేత సూర్యుడు సృష్టించిన దేవుడు ఒక మాట చేత ఓడను సృష్టించలేదండి. సృష్టించగలడు, కానీ మనకు ఆయన మాదిరి ఇస్తున్నాడు. ఏమనేసి ఎలా నోవాహు గారు తన ఇంటి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకున్నారు, అలాగనే ప్రతి ఒక్కరు, ఇక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోవాలి. ప్రతి ఒక్కరు, నేను, మీరు, మనమందరం నా కుటుంబములకు మనము ఒక ఓడను సిద్ధపరచుకోవాలి. ఆ విధంగా సిద్ధపరచుకోలేకపోయినట్లయితే మనం దేవుని ఆజ్ఞకు లోబడటం. నోవాహు గారు ఏం చేస్తారని చెప్తున్నారండి. నోవాహు గారు ఏం చేయబోతున్నారు? ఎబ్రీ రాసిన పత్రిక 11:7 గమనించాలి. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు జరిగిన వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచును. ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు గమనించిన 2వ పాటలు, అందువలన అతను లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారుస్తారు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మన మీద నేరస్థాపన చేస్తున్నాడు. ఏమనేసి, అయ్యా నేను నా ఇంటి వారి కొరకు ఒక ఓడను రక్షణ పొందడానికి నేను సిద్ధపరచుకున్నా. నా ఇల్లు రక్షణ నా ఇంటి వారు రక్షణ పొందడానికి నేను ఒక ఓడను సిద్ధపరచుకున్నా. ఇప్పుడు ఆయన మన మీద నేరస్థాపన చేస్తున్నాడు. ఏమనేసి, మీరు ఇంకా కూడా ఎందుకు ఓడను మీ ఇంటి వారు రక్షణ పొందడానికి సిద్ధపరచుకోలేదు? నా ఇంటి వారు రక్షణ పొందడానికి నేను ఎంత పెద్ద ఓడను సిద్ధపరచుకోలేదు. ఒకవేళ మనం సిద్ధపరచుకోకపోతే ఆయన చెప్తున్నాడు, ఆయన మన మీద నేరస్థాపన చేస్తాడు. ఆయన నేను మాదిరిని ఇచ్చాను, నేను 100 సంవత్సరాలుగా ఓడను సిద్ధపరిచాను. అది నా కుటుంబం ప్రవేశించడానికి, కుటుంబం మాత్రం కాదు, లోకంలో జీవం కలిగిన ప్రతిదీ ప్రవేశించడానికి నేను సిద్ధపరిచాను. ఎంతో ఖర్చుతో కూడుకున్నది, ఎంతో సమయం పట్టినది, అందరూ కలిసి చేసేటది. ఏమని ఆయన చెప్తున్నాడు, ఎంతకాలం దాని కొరకు నేను శ్రమించాను. కానీ ఇప్పటివరకు మనం దాని కొరకు, మనం ఇంటి వారి రక్షణ కొరకు నేను శ్రమించకపోతే, కష్టపడకపోతే, ఖర్చు చేయకపోతే, కాలాన్ని దాని కొరకు మనము ఖర్చు చేయకపోతే, అందరూ మనం కలిసి చేయడానికి దాన్ని కృషి చేయకపోతే, నోవాహు గారు చెప్తున్నారు, నేనేం చేస్తాను? మీ మీద నేరస్థాపన చేస్తున్నాను. మన మీద నేరస్థాపన చేస్తాను. మనము మన ఇంటి వరకు ఓడలు మనము సిద్ధపరచుకోవాలి. ఓడ అనేది మనం కొత్తగా సిద్ధపరచాల్సిన అవసరం లేదు. ఓడ అనేది సిద్ధపరచబడేది. యేసుక్రీస్తు మన యొక్క ఓడ ఉన్న సంఘం. ఆ సంఘమును ప్రవేశించడానికి, ఆ సంఘములో రక్షణ పొంది మనం ప్రవేశించడానికి, యేసుక్రీస్తునందు రక్షణ పొంది సంఘములో ప్రవేశించడానికి నేను నా కుటుంబాన్ని ఏం చేయాలి? నేను ముందుకు తీసుకెళ్ళాలి. వారు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తునందు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారిని ఏం చేస్తారు? ఆయన సంఘంలో చేరుస్తున్నారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం.
అనుదినము రక్షణ పొందుచున్న వారిని ఆయన సంఘములో చేర్చుచున్నాను. అంటే నా కుటుంబం రక్షణ పొందడానికి నేను ఎంత సమయాన్ని ఖర్చు చేశాను, నా కుటుంబం రక్షణ పొందడానికి నేను ఎంతగా శ్రమించాను, నా కుటుంబం రక్షణ పొందడానికి ఎంతగా నా కుటుంబాన్ని కలుపుకున్నాను, నా కుటుంబం రక్షణ పొందడానికి నేను ఎంతగా వారి కొరకు ఖర్చు చేశాను. నేను ఖర్చు చేయకపోతే నోవహు గారు నాకు విరోధంగా జ్ఞానస్థాపన చేస్తున్నాడు. ఆ విధంగా జ్ఞానస్థాపన చేయబడినప్పుడు మనం ఏ విధంగా ఉంటాము? దోషులుగా నిలబడతాం. ఆ విధంగా దోషులుగా నిలబడినట్లయితే మనం ఖచ్చితంగా ఏం చేయబడతాం? మనం శిక్షించబడతాం. కాబట్టి నా కుటుంబం కొరకు నేను ఓడను సిద్ధపరచుకోలేన్నాను అని మనం ప్రశ్నించుకొని ఈ కార్యక్రమంలో ఉంచుతాం. కోరుతున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం చూస్తున్నాము. అందరికీ వందనాలు.